జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనా అనేది మనకు పొరుగు దేశం, అలాగే మన శత్రు దేశం కూడా. ఈ విషయం మీకు అందరికి కూడా తెలుసు. ఇక ఈ చైనా వైశాల్యం అనేది మన దేశం కన్నా 3 రెట్లు పెద్దదన్నమాట. అర్థమవుతుందా? మన దేశ వైశాల్యం వచ్చేసి 32,87,263 చదరపు కిలోమీటర్లు అయితే ఈ చైనా యొక్క వైశాల్యం ఏకంగా 96 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈ చైనాలో 70% భూమి ఎందుకు పనికిరానటువంటి భూమి అన్నమాట. పనికిరాదు అంటే ఈ 70% భూమి కొండలు, పర్వతాలు, అడవులు, గుట్టలతో నిండిపోయి ఉంటుంది. అందుకే చైనాలోని ఈ 70% భూభాగం నివాసానికి అనుకూలంగా అయితే ఉండదు. మిగిలినటువంటి 30% భూభాగంలోనే ఈ చైనాకు చెందినటువంటి 90% జనాభా ఉంటారన్నమాట. ఈ చైనాలో తూర్పు అలాగే ఉత్తర భాగం మాత్రమే నివాసానికి అనుకూలంగా ఉంటుంది. అక్కడే పంటలు కూడా పండిస్తారు. ఇకపోతే చైనాలో ఉన్నటువంటి దక్షిణ భాగం అలాగే పశ్చిమ భాగాలు నివాసానికి అనుకూలంగా ఉండవు. ఇక్కడ నివసించేటటువంటి జనాభా తక్కువగా ఉంటుంది. అంటే మన దేశానికి ఆనుకుని ఉండేటటువంటి ఈ చైనీస్ భూభాగం నివాస యోగ్యమైంది కాదనమాట. ఏదో కొన్ని ప్రాంతాల్లో తప్పించి మిగిలిన భూభాగం మొత్తం కూడా ఈ పర్వతాలతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఈ చైనా మన సరిహద్దుల వెంబడి ఈ మౌలిక సదుపాయాల కల్పనకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్లకు త్రాగునీరు అలాగే సాగునీటి సౌకర్యాలు తక్కువగా ఉంటాయన్నమాట. కానీ చైనా మన భూభాగానికి సమీపంలో పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని చెప్పి చూస్తుంది. కానీ ఇక్కడ సదుపాయాలు తక్కువగా ఉండడంతో ఇన్నాళ్ళు చైనా ఏమి కూడా చేయలేక ఊరుకునిందనమాట. కానీ ఇప్పుడు ఈ దుష్ట చైనా మధ్యలో ఒక దుష్ట ఆలోచన వచ్చింది. అదే ప్రపంచంలోని అతి గొప్ప నదులలో ఒకటైనటువంటి బ్రహ్మపుత్ర నది మీద ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ప్రాజెక్టు నిర్మించడం. ఈ బ్రహ్మపుత్ర నదిని చైనాలో యార్లుంగ్ జాంగ్బో అని చెప్పి పిలుస్తారనమాట. ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లో పుట్టి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా అస్సాము, సిక్కిము, మిజోరాం, మేఘాలయ, మణిపూరు, నాగాల్యాండు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల గుండా ప్రవహించి బంగ్లాదేశ్లోకి పోతుంది. ఇన్నాళ్ళు కూడా బంగ్లాదేశ్ ఈ బ్రహ్మపుత్ర నది నీటిని స్వేచ్ఛగా వాడుకుంటూ వస్తుంది. మన భారతదేశం మాత్రం కొద్ది మొత్తంలోనే ఈ బ్రహ్మపుత్ర నది నీటిని వాడుకుంటుందన్నమాట. కానీ ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది మీద చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మెగా ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి పూనుకునిందనమాట. ఇందుకోసం చైనా ఏకంగా 14 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నది. దీన్ని బట్టి చైనా ఎంత పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తుందో ఒకసారి మీరే ఊహించండి. 14 లక్షల కోట్లు అంటే ఏం తమాషా, ఎంత పెద్దది ఏంటది అప్పటికి. అంతేకాకుండా చైనా ఈ బ్రహ్మపుత్ర నదిని మన దేశం మీద నీటి బాంబుగా ఉపయోగించాలని చెప్పి కూడా చూస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నదిలో తరచుగా ఈ వరదలన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. పెద్ద ఎత్తున నీరు వచ్చి ఈ బ్రహ్మపుత్ర నదిలో చేరుతూ ఉంటుంది. దీంతో ఇలా వచ్చి చేరేటటువంటి నీటిని ఒకేసారి భారత్లోకి వదలాలని చెప్పేసి చైనా ప్లాన్ వేస్తుంది. చూడండియా దాని దుష్టాలోచన. తద్వారా భారత్లో పెద్ద ఎత్తున ఈ వరదలన్నీ కూడా వచ్చి ప్రాంతాలే కొట్టుకుపోయే అవకాశం అయితే ఉండదన్నమాట. అంతే కదా. ఇప్పుడు 14 లక్షల కోట్లతో నిర్మిస్తారంటే అది ఎంత పెద్ద ప్రాజెక్టు. ఉన్న ఫలంగా గేట్లు ఎత్తేస్తే అప్పటికి ఎంత ఫ్లో ఎంత వస్తుంది, వరద ఎంత వస్తుంది, అది తట్టుకుంటాయి ఆ కింది పక్క ప్రాంతాలన్నీ కూడా. చూడండి దాని ప్లాన్ చూడండి ఒకసారి. మళ్ళీ ఒకవైపు స్నేహం చేయాలంటానే ముందు పక్క చేయొచ్చని వెనక పక్క గుమాలని చెప్పి చూస్తూ ఉంటారు. అయితే ఈ బ్రహ్మపుత్ర అనేది జీవనది అన్నమాట. ఈ నదిలో ఎప్పుడు కూడా పుష్కలంగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీటిని అంతటి కూడా చైనా ఆపలేదు, అంత సీన్ లేదానికి. అంటే మన వాటా నీటిని మనం స్వేచ్ఛగా వాడుకోవచ్చు. కానీ అందుకు తగినట్టుగా ఈ బ్రహ్మపుత్ర నది మీద డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ లేవు. రేపు ఒకవేళ చైనా ఈ బ్రహ్మపుత్ర నది మీద ప్రాజెక్టును కనుక నిర్మిస్తే ఇక మన పని అయితే అయిపోయినట్టే. అందుకే చైనా ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేసే లోపు మన దేశంలో ఏకంగా 208 భారీ హైడ్రో ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం నిర్ణయించుకునింది. ఈశాన్య రాష్ట్రాల్లోని 12 బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో ఈ 208 భారీ హైడ్రో ప్రాజెక్టులు నిర్మించనున్నారన్నమాట. వీటి ద్వారా 64.9 గిగావాట్ల విద్యుత్తు, అదేవిధంగా ఈ పంపింగ్ స్టోరేజ్ ప్లాంట్ ద్వారా అదనంగా మరో 11.1 గిగావాట్ల విద్యుత్ కలిపి మొత్తంగా 76 గిగావాట్ల ఈ విద్యుత్తును అయితే ఉత్పత్తి చేయనున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ భారీ ప్రణాళిక విలువ వచ్చేసి అక్షరాల 6.4 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఈ 208 భారీ హైడ్రో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా మనము 76 గిగావాట్ల విద్యుత్తునైతే ఉత్పత్తి చేయడమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మిజోరాం, మణిపూర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు ఒరిస్సాకు కూడా నీటిని సరఫరా చేయొచ్చు అనమాట. అంటే చైనా దిక్కుమాలినటువంటి ఆలోచనకు కౌంటర్గా అలాగే మన దేశంలో విద్యుత్ ఉత్పత్తితో పాటు త్రాగునీరు అదేవిధంగా సాగునీటిని కూడా ప్రజలకైతే అందించవచ్చు. ఇక ఈ బ్రహ్మపుత్ర నదిలో నీటిని సగానికి సగం చైనానే ఉపయోగించుకుంటుంది. ఇక మిగిలిన సగభాగం నీటిలో మెజారిటీ వాటాను భారతదేశమే ఉపయోగించుకున్నదన్నమాట. ఇక మన అవసరాలకు పోను మిగిలినటువంటి నీటినే మనం బంగ్లాదేశ్కి అయితే అందిస్తాం. అంటే ఈ బ్రహ్మపుత్ర నది నీటిని ఇప్పటి వరకు పూర్తి స్వేచ్ఛగా వాడుకున్నటువంటి బంగ్లాదేశ్కు త్వరలోనైతే చుక్కలు కనపడనున్నాయి. ఈ బ్రహ్మపుత్ర నది నీటిని ఉపయోగించుకునే ఈ బంగ్లాదేశ్లో వ్యవసాయం అదేవిధంగా చేపల పెంపకం, రొయ్యల సాగు ఈ విధంగా అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఇప్పుడు మన భారత ప్రభుత్వం నిర్మించబోయేటటువంటి ఈ ప్రాజెక్టుల మూలంగా బంగ్లాదేశ్ను చెప్పాలంటే నేల నాగించవచ్చు, బంగ్లాదేశ్ను దెబ్బకు దెబ్బతీయచ్చు. అలాగే చైనా మన నీటిని వాడుకుంటుందని చెప్పి అంతర్జాతీయ సమాజంలో చైనాను దోషిగా నిలబెట్టచ్చు. అది విషయం. చూడండి, నాకు తెలిసినంతవరకు చెప్తున్నా, మోడీ గారికి ఎదురుపోయినోడు లేదా మన భారతదేశానికి చెడ్డ చేయాలనుకున్నోడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఉండదు, ఏడన్నా చరిత్రలోనే లేదు, ఉండబోదు కూడా. అది విషయం అయితే. కానీ మనం మన ప్రభుత్వాలకి మన దేశానికి అండగా నిలవాలా. అలా ఉంటే ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా ఏం పీకలేడు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.